ఎస్పీఎస్యు సర్ పదంపద్ సింఘానియా యూనివర్సిటీ మనం చేస్తున్నాం గతంలో ఉదయపూర్ రాజస్థాన్కి సంబంధించి. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఆఫీస్లో కొత్త ఆఫీస్ వచ్చేసింది హైదరాబాద్కి. ఎందుకంటే గతంలో ఒకసారి మనం వెళ్ళున్నాము ఆఫీస్కు, బట్ ఇది మాత్రం కొత్త ఆఫీసు. ప్రస్తుతం మనతో పాటు ఎవరున్నారు తెలుసా? డైరెక్టర్ అడ్మిషన్స్ సంజీవ్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఇయర్ అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, కోర్సెస్ ఏమన్నా కొత్తగా లాంచ్ చేశారా, ఎక్స్ట్రా అన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటి ఆఫీసు వేరే దగ్గరికి వచ్చేసింది, అమీర్పేటలోకి వచ్చేసింది, చాలా ఈజీ యాక్సెస్ ఉన్నట్టుంది ఇప్పుడు. ఎస్ఆర్ నగర్ నుంచి అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద ఎగ్జాక్ట్ గా. లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది పేరెంట్స్ ట్రైన్ చేంజ్ అవ్వాలి, మెట్రో స్టేషన్ ఎస్ఆర్ నగర్ అవుతే ఓకే మెట్రో స్టేషన్ దగ్గరగా ఉంటే బాగుంటుంది, దగ్గరగా ఉంటే బాగుంది. అందుకని ఏకంగా మెట్రో స్టేషన్ దిగిన వెంటనే వాసవి ఎంపీఎం మాల్లో 9th ఫ్లోర్ లో యూనివర్సిటీ ఆఫీస్. పేరెంట్స్ అందరూ అనేది ఏంటంటే మనకి మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటే బాగుంటుంది అన్నారు, కానీ మెట్రో స్టేషన్ కిందే మనకి ఆపర్చునిటీ దొరకడం, ఇమీడియట్ గా ఆఫీస్ ఇక్కడ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కన్వీనియన్స్ కోసం టిప్ చేయాల్సి వచ్చి అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ జరిగింది. అడ్మిషన్ స్టార్ట్ అయిపోయా యూనివర్సిటీ? ఎస్ అండి, అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ టు బి వెరీ ఆనెస్ట్ అండి, నార్త్ ఇండియాలో చూస్తున్నారు అంటే పేరెంట్స్ స్టూడెంట్స్ ఫస్ట్ మన యూనివర్సిటీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎంతో మంది వేరే యూనివర్సిటీ ఎక్కువ కమర్షియల్ గా వాళ్ళు పబ్లిసిటీ చేసి ఎక్కువ మంది కన్సల్టెన్సీలను పెట్టుకొని కన్సల్టెన్సీకి ఏవేవో ఆఫర్ చేసి, మనకి కన్సల్టెన్సీ లేదండి. డైరెక్ట్ గా ఐఎమ్ ది డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్లస్ టోటలీ. ఇప్పుడు నేను ఇక్కడ తక్కువగా ఉంటున్నాను, హైదరాబాద్ లో ఎక్కువ అక్కడే ఉంటున్నారు. ఎక్కువ శాతం క్యాంపస్ లో ఉండి క్యాంపస్ లో ఒక మేడం ని అపాయింట్ చేసి పిల్లలకి పర్సనల్ గా మేడం ని స్పెషల్ గా ఏంటంటే మనల్ని నమ్ముకొని దాదాపుగా 150 మంది గర్ల్ స్టూడెంట్స్ ఈ ఇయర్ జాయిన్ అయ్యారండి లాస్ట్ ఇయర్. అండ్ ఇప్పుడున్న యూనివర్సిటీస్ లో చెప్పాలంటే సేఫెస్ట్ యూనివర్సిటీ మనదేనండి. ఎందుకంటే చదువు ఒకటే కాదు ప్రయారిటీ, సేఫ్టీ వైజ్ గా అంత దూరం నుంచి అంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత బయట రూములు తీసుకొని ఉండడము, బైక్లు వేసుకొని రావడము, కార్లు వేసుకొని రావడము, వస్తే వస్తారు లేకపోతే లేదు. కండోనేషన్ ఫీజు కట్టించేసుకొని అటెండెన్స్ లేకపోయినా కూడా కండోనేషన్ ఫీజు అని ఉంటుంది. మన దగ్గర ఇట్లాంటివన్నీ ఉండవండి. కండోనేషన్ ఫీజెస్ అది ఇది అనేది ఏమి ఉండదు. స్టూడెంట్స్ క్లాస్కి వెళ్ళలేదు అంటే పేరెంట్స్ మెసేజ్ వెళ్ళిపోతుంది, కంపల్సరీ కాలేజ్కి క్లాసులకి అటెండ్ అయి తీరాలి. వాళ్ళకి మేము చెప్తాం వాట్ ఈస్ ద ఇంపార్టెంట్, క్లాసులు అటెండ్ అవ్వాల్సింది. ఫ్యాకల్టీ క్యాంపస్ లోనే ఎందుకు ఉంటుంది, తర్వాత అన్ని క్యాంపస్ మనది ఒకటే రెసిడెన్షియల్ క్యాంపస్ అనమాట. సో పిల్లలు బయట ఉండడానికి లేదు. సో పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఎడ్యుకేషన్ హాస్ బికమ్ సెకండరీ అండి. ఫస్ట్ సేఫ్టీతో పాటు ఎడ్యుకేషన్. మీరు విట్నెస్ చేశారు కల్లారా, పెద్ద క్యాంపస్. అందులోను ఎందుకంటే మమ్మల్ని అలో చేయలేదు కదా, మీడియా అని చెప్పినా కూడా అలో చేయలేదు. తర్వాత మళ్ళీ మీకు కాల్ చేయాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్. ఎండి సరే డైరెక్ట్ గా యూనివర్సిటీని కాన్సన్ట్రేట్ చేసి ఆయన ఏదైతే మనకి ఒక బిట్స్ పిలాని లాగా, వాళ్ళు ఎండి సార్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఐఐటి కాన్పూర్ ఎస్టాబ్లిష్ చేసింది వాళ్ళండి. 16 సంవత్సరాలు ఐఐటి కాన్పూర్ వాళ్ళు మెయింటైన్ చేసిన వాళ్ళు. సో సేమ్ యాజ్ ఐఐటి స్టాండర్డ్స్ గానే లిమిటెడ్ స్టూడెంట్స్ తీసుకోవాలి, రెసిడెన్షియల్ క్యాంపస్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ విషయంలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ మన మెస్ ఇన్ఛార్జ్ తెలుగు అతన్ని పెట్టి, ఎందుకంటే వాట్ అవర్ మేనేజ్మెంట్ సేస్ ఈస్ మీకు మళ్ళీ టోటల్గా సౌత్ ఇండియానే మేము పెడతాము అలా కాదండి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు అన్ని రకాల ఫుడ్ మనము టేస్ట్ చేయాలి. లేదు మనకు అదే సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలి, ఫుడ్ మీద ఏమన్నా అంటే లేదు. పిల్లలు అలా అడ్జస్ట్ అవ్వాలి. జనరల్ ఎలా అంటే దే షుడ్ గెట్ అడాప్టెడ్ టు ద కల్చర్. ఇది దాంతోపాటు 50% మనది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి అబ్సల్యూట్లీ అండి, నిజాయితీగా చెప్తున్నాను, స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫుడ్ విషయంలో ఏ కంప్లైంట్స్ లేవండి. అప్పుడు మాత్రం ఒకటే కంప్లైంట్ చేశారు, ఏంటంటే నాన్ వెజ్ లేదని చెప్పి. సో నాన్ వెజ్ కి సెపరేట్ గా క్యాంటీన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఈసారి వచ్చినప్పుడు చూపించాలి ఇవన్నీ. 100% చూపిస్తాను మేడం. నాన్ వెజ్ పెట్టాలి, నాన్ వెజ్ కి సెపరేట్ గా క్యాంటీన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. బై దిస్ జూలై అంటే నెక్స్ట్ సెమిస్టర్ కమెన్స్మెంట్ కల్లా 100% మీకు నాన్ వెజ్ విత్ అథెంటిక్ సౌత్ ఇండియన్ మెనూ అక్కడ కూడా చెప్పి. ఎందుకంటే నేను ఎంత ట్రై చేసినా కూడా కొంతమంది పేరెంట్స్ ఏమంటున్నారంటే మా పిల్లలకి సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలని అంటున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పి ఒక క్యాంటీన్ ప్రైవేట్ గా కన్స్ట్రక్షన్ చేయించి క్యాంపస్ లోపలే. సో దాంట్లో కంప్లీట్ గా అథెంటిక్ గా సౌత్ ఇండియన్, మన సౌత్ ఇండియన్ కాంట్రాక్టర్స్ కే ఇచ్చేస్తున్నాం దాన్ని. సో దట్ దే విల్ బి రన్నింగ్ దట్ మెస్ ఆల్సో. కొత్త కోర్సెస్ యాడ్ అయినాయి అని విన్నానండి, ఏంటవి? ఎస్, ఇండియాలోనే వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ అండి పెయింట్ టెక్నాలజీ అనేది. ఇప్పటివరకు మనం బీటెక్ అనేసరికి సిఎస్సి, ఈసీ, మెకానికల్, సివిల్ అండ్ మోర్ ఓవర్ నేను చెప్పే పేరెంట్స్ అందరికి ఒక సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ గానే కోర్స్ డిసైడ్ అవ్వకండి. పిల్లల్ని అడ్మిషన్ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఓరియంటేషన్ క్లాసెస్, ఇండక్షన్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఎక్స్పర్ట్స్, కంపెనీ ఎక్స్పర్ట్స్ వస్తారు, ఫ్యాకల్టీ వాళ్ళు 1 వీక్ ఉంటాయండి మిగతా వాళ్ళకి. మనకు మాత్రం 15 నుంచి 20 రోజులు లేదంటే 30 రోజులు ఓరియంటేషన్ క్లాసెస్, ఇండక్షన్ అండ్ ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటాం. వాటిని అటెండ్ అయ్యాక డిసైడ్ చేసుకోవచ్చు. మనకి జూలై 1st వీక్ నుంచి
యూనివర్సిటీ స్టార్ట్ అయిపోతుందండి. ఇప్పటి వరకు యూనివర్సిటీస్ ఎవరు డిక్లేర్ చేయలేదు ఎప్పుడు స్టార్ట్ అవుతాయని. కొంతమంది సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది, కొంతమంది అక్టోబర్, నవంబర్ లేట్గా స్టార్ట్ అవుతుంది. మనది జూలై ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయిపోతుందండి. ఎందుకంటే మనం తీసుకునేది లిమిటెడ్ స్టూడెంట్స్ కాబట్టి మనకి అంత ఓవర్ నంబర్ ఆఫ్ అడ్మిషన్స్ మనకి అవసరం లేదు. మనకి కేవలం 1200 నుంచి 1500 టోటల్, ఇంక్లూడింగ్ బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, బీబీఎస్, పిహెచ్డీస్ అన్ని కలిపినా కూడా ఒక రెప్యూటెడ్ స్కూల్, ఒక రెప్యూటెడ్ ఇంటర్మీడియట్ కాలేజ్ కున్న స్ట్రెంత్ మాత్రమే మన యూనివర్సిటీకి మనం తీసుకుంటున్నాం టోటల్. అవును, ఇప్పుడు ఒక కోర్స్ చేయాలనుకుని అక్కడికి వచ్చిన తర్వాత ఓరియంటేషన్ లో మార్చుకున్నారు అనుకోండి, మళ్ళీ అందులో సీట్ దొరుకుతుందా? సీట్స్ అనేది ఇంటర్నల్ గా షఫుల్ చేసుకోవచ్చండి. ఇంటర్నల్ గా షఫుల్ చేసుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక టెక్నాలజీ ఇష్టం ఉంటుంది, నేను ఎవరికైనా చెప్పేప్పుడు ఆ టెక్నాలజీ బాగుంటుందని చెప్తాను. బట్ పిల్లవాడికి అలా ఉండదండి. స్టూడెంట్ షుడ్ అండర్స్టాండ్ వాట్ నేచర్ ఆఫ్ కోర్స్ ఈస్ గోయింగ్ టు స్టడీ. మన దగ్గర బీ డిజైన్ ఉంది, బ్యాచులర్ ఆఫ్ డిజైనింగ్ కానివ్వండి, ఇప్పుడు నేను చెప్తున్న పెయింట్ టెక్నాలజీ అడ్వాంటేజ్ చెప్తాను చూడండి. జేకే హాజ్ ఎంటర్డ్ ఇంటూ జేకే పెయింట్స్. ఈ రోజు వరకు జేకే సిమెంట్స్, జేకే ఇవన్నీ చూస్తారు కదా, జేకే ఇప్పుడు హాజ్ ఎంటర్డ్ ఇంటూ ద జేకే పెయింట్స్. సో పెయింట్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి ఏ స్టూడెంట్స్ అయితే పెయింట్ టెక్నాలజీ చదువుతున్నారో 100% జాబ్ గ్యారంటీగా 4 years అయిపోయాక, బీటెక్ అయిపోయిన తర్వాత మా కంపెనీలోనే ప్లేస్మెంట్ ఇచ్చేసి కంపెనీకి సర్వ్ చేసిన తర్వాత ఈ స్టూడెంట్ ఏదైతే ఫీజు కట్టాడో 4 years, ఆ ఫీజు కూడా స్టూడెంట్కి రీఎంబర్స్ చేయబడుతుంది. ఫైనల్లీ మీ యూనివర్సిటీలో చదివారంటే జాబ్ గ్యారంటీ. ఇంకోటి మేడం, నేను ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ అని ఎవరైతే మనం చెప్తున్నామో డెఫినెట్గా పిల్లలకి CGPA అబౌవ్ 8.5 అబౌవ్ ఉండాలి. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ మినిమం 3 ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ చేసి ఉండాలి. వాళ్ళ పేపర్స్ ఇవన్నీ క్యాలిక్యులేటెడే. మా కాలేజ్లో జాయిన్ చేసినంత మాత్రాన, యూనివర్సిటీలో జాయిన్ చేసినాక గ్యారంటీ ప్లేస్మెంట్. మేడం, పిల్లలకి చాలా మందికి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోలేకపోతున్నారు. మనము కమ్యూనికేషన్ స్కిల్ క్లాసెస్ ఇస్తాము, కానీ ఎంతవరకు స్టూడెంట్ రిసీవ్ చేసుకుంటున్నాడు? సో నేనైతే కూర్చోబెట్టి ఎవ్రీ టైం మోటివేషన్ చేసినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏమైపోతుందంటే ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నప్పుడు అలాగా ఆలోచిస్తారు, మనతో ఉన్నప్పుడు ఒకలాగా ఆలోచిస్తారు, అలా ఉన్నప్పుడు అలా ఆలోచిస్తుంటారు. సో తరచుగా మాకు ఆపర్చునిటీస్ ఏంటంటే ఎవ్రీ 15 days 20 daysకి పిల్లల్ని కౌన్సిలింగ్ చేయడము, మానిటర్ చేసుకుంటూ నా వర్క్ అయినంత వరకు మేడం. నేను అందరిని పెట్టాను ఆల్రెడీ, అక్కడ ఇన్ఛార్జెస్ పెట్టాను, ఇక్కడ కాంటాక్ట్స్ ఇచ్చాను. అయినా కూడా కొంతమంది పేరెంట్స్ లేదండి మేము మీతోనే మాట్లాడాలి, మీతోనే చేయాలి చిన్న అంటే 10 to 5 నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటాను. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా కూడా మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. లాస్ట్ టైం నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఒక 2-3 పిల్లలు నా దగ్గర నంబర్ తీసుకున్నారు. వాళ్ళు కాల్ చేశారు మొన్న. కాల్ చేసి అక్క సెలబ్రేషన్స్కి రాలేదేంటని అడిగారు. ఏం సెలబ్రేషన్స్ అయినాయి అమ్మ అంటే, పొంగల్ సెలబ్రేషన్స్ అయినాయి, సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారు మా దగ్గర, ఎందుకు రాలేదని అడిగారు. నాకు తెలియదమ్మా అని చెప్పాను. తర్వాత వాళ్ళు వీడియోస్ పంపించారు నాకు. అసలు ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే, ఇంట్లో ఉంటే పిల్లలు ఎలా చేసుకుంటారో సంక్రాంతిని అలా చేశారు. నాకు బాగా అనిపించిందండి. మీరు కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. నిజమేనా ఇదంతా? కొన్ని ఆ వీడియోస్ నాకు కూడా పంపియండి, ఒరిజినల్ వీడియోస్ ఉంటే. ఏమేం చేశారు ఆ రోజు సంక్రాంతికి? ఆ రోజు సంక్రాంతి ముఖ్యంగా ఏంటంటే, పిల్లలందరూ 1 month మనం వెకేషన్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత December 2nd యూనివర్సిటీ స్టార్ట్ అయిందండి. మళ్ళీ వాళ్ళు ఏంటన్నారంటే, సంక్రాంతి అయిన తర్వాత, ఎందుకంటే మనకి సంక్రాంతి అనేది పెద్ద ఫెస్టివల్ కాబట్టి, బట్ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత అలా ఉండదండి. అకాడమిక్స్ అకార్డింగ్ టు UGC నార్మ్స్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి తప్పక December 2nd యూనివర్సిటీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. నేను ఆ రోజే పిల్లలకి, పేరెంట్స్కి మాట ఇచ్చాను, మీరేం వరి అవ్వద్దు, సంక్రాంతికి నేను వస్తాను, నేనుండి మనం అందరం కలిసి సంక్రాంతిని మన యూనివర్సిటీకి తీసుకొస్తాను, మనం ఉండి సెలబ్రేట్ చేద్దాం. మన ట్రెడిషన్, మన కల్చర్ కూడా నార్త్ లో మనం చేయాలి. అక్కడ ఒక ఈవెంట్ చేసాము, భోగి మంటలు వేసాము, తర్వాత పొంగల్ పర్వాన్నము చేశారు, చక్కగా కుండలను బయట పెట్టి. తర్వాత కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేసాము. గర్ల్స్ స్టూడెంట్స్ అందరు రంగోలీ ముగ్గులు, చాలా పెద్ద పెద్ద ముగ్గులు అండి. పిల్లల్లో ఎంత టాలెంట్ ఉందని అసలు నేను ఆశ్చర్యపోయా. మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలే కానివ్వండి, వాళ్ళకి ఇప్పుడున్న టాలెంట్ ఎక్స్ప్లోర్ చేశారండి. నేను అవన్నీ మీతో షేర్ చేస్తాను, వీడియోస్ చూడండి. అసలు ఒక స్పెషలిస్టులు కనుక ముగ్గులు ఎట్లా వేసారో అంత బ్రహ్మాండంగా చేశారు. మంచిగా పనిలో పని పోటీలు పెట్టేది ఉండే. సెలెక్ట్ చేసి 1, 2, 3కి ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ అందరికి కైట్స్ ఫెస్టివల్, కైట్ ఫ్లైయర్స్ ని పిలిపించాం బయట నుంచి. తర్వాత పిల్లలందరికీ కైట్స్ ఇచ్చి సాయంత్రం వరకు పూర్తిగా భోగి మంటలు వేసాము. ఏం దగలు పెట్టారేంటి? చక్కగా చెక్కలన్నీ పెట్టి పిల్లలందరూ స్టూడెంట్స్, ఎందుకంటే మనకి ఫ్యాకల్టీ కూడా ఫ్యామిలీతో క్యాంపస్ లో ఉంటారు, అందరూ అక్కడే ఉంటారు కాబట్టి అందరూ ఒక ఫ్యామిలీగా చక్కగా దాన్ని ఎంజాయ్ చేశారు, ఎంటర్టైన్ చేశారు. రేపు కమింగ్ అప్ ఉగాదికి మళ్ళీ స్పెషల్ గా చేయాలనుకుంటున్నారు. ఉగాది అక్కడే ఉండి చేయాలని ఉంది. నాకు కుదిరితే డెఫినెట్ గా మిమ్మల్ని నేను ఇన్వైట్ చేసి తప్పకుండా ఉగాదికి మిమ్మల్ని అక్కడ, ఎందుకంటే ఆ పిల్లలు లాస్ట్ టైం నన్ను అడిగారు, చెప్పాను కదా రాలేదేంటి. నెక్స్ట్ సెలబ్రేషన్ ఉగాది టైం సెలబ్రేషన్స్ లో డెఫినెట్ గా. అయితే వీళ్ళంతా కూడా సంక్రాంతిని మిస్ అయిపోయాము, సంక్రాంతికి అయ్యో కాలేజ్ లో ఉన్నాము, ఇంటి దగ్గర లేము అనే ఫీలింగ్ లేకుండా ఇంటి దగ్గర కంటే బాగా చేసినట్టున్నారు. బ్రహ్మాండంగా చేసాము. వాళ్ళ ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా బ్రహ్మాండంగా, ఇంకా చేయలేము నార్మల్ గా.
దాదాపుగా ఒక 300 మంది 400 మంది కైట్లు ఎగరేస్తూ రంగోలీకి కూర్చొని అందులో మీదేమో యూనివర్సిటీ పెద్దది, చాలా పెద్దది. ఇక్కడ కావాలంటే అక్కడ ఎగరేయచ్చు, కైట్స్ కావచ్చు, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ బాగా చేయొచ్చు మీ దాంట్లో. పీస్ఫుల్ గా ఉంటది మంచిగా. అసలు అక్కడికి వస్తే నేను వచ్చాను కదా లాస్ట్ టైం, నాకు ఆ ఫీల్ 1 month అట్లే ఉండిపోయిందండి నిజంగా. అసలు ఎంత బాగుందో, మంచి ప్యూర్ గా ఎయిర్ బ్రీత్ చేయొచ్చు. అసలు చాలా బాగుందండి, ఆ ఫీలింగ్ డిఫరెంట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఒకటే మీ ద్వారా నేను మన తెలుగు పేరెంట్స్ కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను మొత్తం తెలంగాణ స్టేట్ ఆంధ్ర స్టేట్ ని తీసుకెళ్ళి అయితే ఉదయపూర్ లో నేను అడ్మిషన్స్ మొత్తం అందరిని పెట్టలేను. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ కింద ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. పేరెంట్స్ ఎగ్జామ్స్ అవ్వకపోయినా పర్లేదా, రావచ్చా? డెఫినెట్ గా అండి. మనం 10th అండ్ ఇంటర్మీడియట్ బేసిస్ పైన ఏది హైయెస్ట్ ఉంటే దానిపైన అప్ టు 60% వరకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇయర్ 22 crores జేకే సిమెంట్ ఇస్ స్పాన్సరింగ్. సో అదేంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ కింద మనం అడ్మిషన్స్ క్లోజ్ చేస్తాము. టోటల్ 1500 అడ్మిషన్స్ కి అప్లికబుల్ ఉంటుందండి. అలా కాదు ఫస్ట్ ఒక 500 మంది వచ్చారు తర్వాత అయిపోయింది అలా లేదండి. మొత్తం 1500 మందికి కూడా 1500 తర్వాత ఇక అడ్మిషన్ అనేది మా దగ్గర ప్రొసీజర్ ఉండదండి. అండ్ ఈసారి ఏంటంటే తెలుగు రాష్ట్రాలకి బాగా తెలిసిపోవడం వల్ల చాలా అడ్వాన్స్ గా మనకి అక్టోబర్ నుంచే అడ్మిషన్స్ అనేది బుక్ చేసుకుంటున్నారు. 16,200 రూపాయలు కట్టి సీట్ బ్లాక్ చేసి పెట్టుకోవచ్చు. లాస్ట్ టైం మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ లాస్ట్ మూమెంట్ లో రావడం, రైల్వే రిజర్వేషన్స్ దొరకపోవడం, ఈ ఒక ఛాలెంజ్ అయిందండి. ఈసారి నేను ఐఆర్సిటీసీ రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడి స్పెషల్ బోగీస్ అటాచ్ చేపిస్తున్నాను. ఉదయపూర్ డైరెక్ట్ గా ఎవరైతే మన దగ్గర అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఆల్రెడీ చెప్పేస్తాం, ఇలా మన దగ్గర సీట్స్ రిజర్వేషన్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఐఆర్సిటీలో. ఇది ఒక ఫెసిలిటీ నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రాబ్లమ్కి ఈ ఇయర్ సొల్యూషన్ తీసుకొస్తున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఒక్క ప్రాబ్లం కూడా మనకి అక్కడ స్టేషన్కి వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ స్టేషన్ వెళ్ళిపోయేంత వరకు అప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి హైదరాబాద్ లో డ్రాప్ చేయడానికి హైదరాబాద్ వరకు అంటే మన ఆంధ్ర తెలంగాణ వరకు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నేను తీసుకుంటున్నాను. ఫైనల్ గా కోర్సెస్ ఏమేమి ఉన్నాయి ఒక్కసారి చెప్పారా? బీటెక్ లో ఆల్ కోర్సెస్ ఉన్నాయండి. మన వెబ్సైట్ లో www.spsc.ac.in లో సిఎస్సి కానివ్వండి, ఈసీ కానివ్వండి, మెకానికల్, పెయింట్ టెక్నాలజీ, బీబీఏ, ఎల్ఎల్బి ఇలా అన్ని కోర్సులు కూడా www.spsc.ac.in లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. యూనివర్సిటీ నంబర్స్ కూడా దాంట్లో మెన్షన్ చేస్తుంటాయి. అండ్ ఆంధ్ర తెలంగాణ పీపుల్కి అయితే 7287875555 మన టోల్ ఫ్రీ నెంబర్, ఇది హెల్ప్ లైన్ నెంబర్. ఎనీ టైం వాళ్ళు కాల్ చేయొచ్చండి. అండ్ దే కెన్ అవైల్ ద సర్వీసెస్. రైట్ అండి. ఈసారి లాస్ట్ టైం లాగే మంచి అడ్మిషన్స్ అవ్వాలని మళ్ళీ ఒకసారి వచ్చి మేము ఈసారి మీతో పాటు సెలబ్రేషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేయాలి. లాస్ట్ ఇయర్ అడిగిన పిల్లలు ఫస్ట్ ఇయర్ లో ఉన్నట్టున్నారు. సో ఈ ఇయర్ కూడా ఉంటారు వాళ్ళు, ఫస్ట్ ఇయర్ పిల్లలే, ఫస్ట్ ఇయర్ ఉంటారు. ఉగాది సెలబ్రేషన్స్ అప్పుడు ప్లాన్ చేసి చక్కగా పిల్లలతో పాటు చూసుకొని మీరు కూడా ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక సెమిస్టర్ పాస్ అయిన తర్వాత ఫుడ్ ఎలా ఉంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఏమైనా మార్పులు వచ్చినాయా, ఏం వచ్చినాయని కూడా మీరు కూడా ఒకసారి తెలుసుకుంటే ఇంకో కాన్ఫిడెంట్ గా మన తెలుగు వాళ్ళకి చెప్పడానికి అవకాశం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి సంజీవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.